మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటివి ఛానల్కు స్వాగతం. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కరోనా టైంలో కూడా చూసాము. సో చాలామంది హెల్త్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. డబ్బులు పోయాయి, అటు హెల్త్ కూడా సరిగ్గా క్యూర్ కాలేదు. సో ఆర్థికంగా చాలా భయపడ్డారు, బాధపడ్డారు కూడా ఆ కరోనా టైంలో. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడిప్పుడు జనాలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నారు. సో అసలు మనం చూసుకున్నట్లయితే చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం. ఆ కంపెనీ బెస్ట్, ఈ కంపెనీ బెస్ట్ అని చెప్పేసి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ బెస్ట్? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి వెల్ది చక్రాధర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఉన్న ఈ పీరియడ్లో చూసుకున్నట్లయితే చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఆ కంపెనీ పే చేయండి, ఈ కంపెనీ పే చేయండి అని చెప్పేసి. సో అసలు ఏ కంపెనీ బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్కి? ఇది చాలా మంచి క్వశ్చన్ అడుగుతున్నారండి. ఇప్పటికి చాలా మంది కన్ఫ్యూజన్గా ఉన్నారు. యాక్చువల్గా చూస్తే మనకి 1980, 1990, 2000 ఆ టైంలో కూడా మనకి వైద్యం అనేది అందుబాటులో లేదు. ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో డెంగ్యూ వచ్చినా, మలేరియా వచ్చినా, క్యాన్సర్ లాంటిది వచ్చినా కూడా చనిపోయేవాళ్ళు ఎక్కువ. హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా, ఎందుకంటే ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. కానీ ఇవాళ అత్యాధునికమైన ట్రీట్మెంట్ మనకు అందుబాటులో వచ్చింది. ఈవెన్ క్యాన్సర్ కూడా మనం క్యూర్ చేసే స్థాయిలో వచ్చాం. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య. ఈ రోజు ట్రీట్మెంట్ చేసుకోవడానికి అందుబాటులో అన్నీ వచ్చాయి, కానీ అండి వాటికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ ట్రీట్మెంట్కి. అలా 8 లక్షలు 10 లక్షలు కావాలి అంటే ఓవర్ నైట్ మన దగ్గర కష్టం. సో అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక 10 lakhs కవరేజ్ కనుక మీరు తీసుకుంటే, ఏదైనా అనుకోకుండా ఏదైనా పెద్దవి వస్తే డిసీజెస్, మనకి ట్రీట్మెంట్ మనకి అందుబాటులో ఉంది కాబట్టి సవ్యంగా మన టైంకి కనుక ట్రీట్మెంట్ అందితే మన ప్రాణాలతో మనం ఉంటామని చెప్తున్నాం. సో ఇప్పుడు అలాంటి టైంలో ఎలాంటి ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోవాలి అనేది చాలా మంది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఏజెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, HDFC ఏజెంట్స్ అంటారు, వాళ్ళు మా కంపెనీయే బాగుంటుంది, స్టార్ హెల్త్ బాగుండదు, ICICI బాగుండదు అని చెప్తారు. అలాగే చూడండి, ప్రతి ఒక్క కంపెనీకి కూడా చాలా మంది ఏజెంట్లు వాళ్ళు చెప్పేది ఏంటంటే మా కంపెనీ బెటర్ అంటారు. అయితే మేమేం చెప్తామంటే, మేము ఒక కంపెనీ కాదు, అన్ని కంపెనీ మేము డీల్ చేస్తాం. మేము స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ డీల్ చేస్తాం, ICICI, HDFC అన్ని కంపెనీలు డీల్ చేస్తాం. మేము చెప్పేది ఏంటంటే, చూడండి, మీరు ఫస్ట్ ఏ హాస్పిటల్లోకి అడ్మిట్ అవుతారో అది తెలుసుకోండి అని చెప్తాం. చూడండి, కొంతమందికి ఇంటి పక్కన యశోద ఉంటుంది, కొంతమందికి ఇంటి పక్కన కిమ్స్ ఉంటుంది, కొంతమంది ఇంటి పక్కన కేర్ ఉంటుంది, ముందు దగ్గర హాస్పిటల్ ఉంటుంది, కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన అపోలో ఓపెన్ చేస్తారు. సో ముందు మేము చెప్పేది ఏంటంటే, కస్టమర్స్ అందరికీ కూడా ఫస్ట్ మీరు ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుదాం అనుకుంటున్నారో ముందు అది తెలుసుకొని చెప్తాం. సో సపోజ్ మీరు కిమ్స్ అన్నారు అనుకోండి, ముందు మీరు కిమ్స్కి వెళ్ళి మీకు కిమ్స్ వాళ్ళకి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే మంచిగా త్వరగా క్లెయిమ్ ఇస్తుంది, హ్యాజల్ ఫ్రీ క్లెయిమ్ ఇస్తుందో ముందు అది కనుక్కుంటే. చూడండి, కొంతమంది హాస్పిటల్స్లో మేనేజర్లు ఉంటారు, రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీకి, అలాగే ఫైనాన్స్ మేనేజర్ ఉంటాడు ప్రతి ఒక్క హాస్పిటల్కి. ఆ హాస్పిటల్లో ఉన్న ఫైనాన్స్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్కి ఒక మంచి అవగాహన ఉంటుంది. సో కొన్ని హాస్పిటల్స్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలని బాగా ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటాయి అన్నమాట. ముందు అది తెలుసుకొని రమ్మని చెప్తాం. సో వాళ్ళు కనుక ICICI అంటారా, మా దగ్గర నుంచి మేము ICICI వాళ్ళకి ఇస్తాం. సో వాళ్ళు HDFC బ్యాంక్ బాగుంటుంది, HDFC బాగుంటుందండి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ హాస్పిటల్లో అంటే ఆ హాస్పిటల్స్ తగ్గట్టుగా మేము ఇన్సూరెన్స్ ఇస్తాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి రేపొద్దున క్లైమ్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాజిల్ ఫ్రీగానే ట్రీట్మెంట్ అనేది వస్తుంది, ఇన్ టైంలో ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది. సో అలా ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే, మాకు ఉన్న అవగాహన ప్రకారం ఏంటంటే, ఇండియాలో ప్రెసెంట్ రాణిస్తున్న కంపెనీ బాగా ఉందంటే అది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ తీసుకుంటే ఎంత ప్రీమియం కలెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ నుంచి అని చూస్తే, స్టార్ హెల్త్ నెంబర్ 1లో 16,000 కోట్లు ఉందండి. 16,000 కోట్లు ప్రీమియం కలెక్ట్ చేసిన కంపెనీ ఏకైక కంపెనీ స్టార్ హెల్త్. తర్వాత మీకు చూస్తే కేర్ ఉంటుంది, అది 8,000 కోట్లు ఉంటుంది. తర్వాత HDFC ఉంటుంది, 4,000 కోట్లు ఉంటుంది. టాటా, SBI, ICICI అన్ని కూడా 3,000 కోట్లు ఉంటాయి. సో అన్నిటికంటే నెంబర్ 1 పొజిషన్లో మనకి అలా చూస్తే కనుక స్టార్ హెల్త్ ఉంటుంది. అయితే చాలా మంది టాటా ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పేది, HDFC ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పేది, SBI వాళ్ళు చెప్పేది ఏంటంటే, స్టార్ హెల్త్ క్లెయిమ్స్ సరిగా రావు, ఇన్ టైం సెటిల్మెంట్ చేయరు, హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వరు అని కొంత కంప్లైంట్లు వాళ్ళు చెప్తుంటారు. ఇలా ఇన్సూరెన్స్ కంపెనీలని స్టార్ బాగాలేదని చెప్తాయి. కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి చూసారా, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే ఏంటంటే షేర్స్ కొంటారు వాళ్ళు. సో పబ్లిక్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు షేర్లు కొంటారు. మన ఇండియాలో SBI మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్, ICICI మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, ఇట్లా వాళ్ళకి సంబంధించిన ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీలన్నీ కూడా దగ్గర 3,000 కోట్లు స్టార్ హెల్త్లో పెట్టుబడి పెట్టాయి. HDFC ఏజెంట్ అంటాడు మా ఇన్సూరెన్స్ బాగుండదు అంటాడు, కానీ అదే సంబంధించిన HDFC మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు స్టార్ హెల్త్లో కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా బాగుంటుంది, వాళ్ళ షేర్స్ బాగా పెరుగుతాయి, కొనుక్కోండి.
ఒక 3 సంవత్సరాలు కనుక వెయిట్ చేస్తే స్టార్ హెల్త్ షేర్లు కొనుక్కొని మీకు అధికమైన లాభం వస్తుందని మనీ కంట్రోల్, వాల్యూ రీసెర్చ్, అలాగే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో స్టార్ హెల్త్కి అయితే రాబోయే రోజుల్లో చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఒక ఫైనాన్స్ పరంగా కూడా పెట్టుబడి పెట్టితే కనుక చాలా లాభాలు వస్తాయి అంటున్నారు. సో అలా చూస్తే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్ కంపెనీ. కానీ మేము చెప్పేది ఏంటంటే మేము అన్ని కంపెనీలు చూస్తాం కాబట్టి ఒక కంపెనీ మంచిదని చెప్పినప్పుడు ఇంకో కంపెనీ బ్యాడ్ అని చెప్పకూడదు. మనం అన్ని కంపెనీలు డీల్ చేస్తాం కాబట్టి ముందు మీరు హాస్పిటల్ వాళ్ళని కనుక్కోండి, అక్కడ ఏది బాగుంది అనుకుంటే మాత్రం ఆఫర్ చేస్తాం చెప్తాం. ఓకే సార్. అండ్ ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటారో సో వాళ్ళు మెయిన్గా చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి సార్? చెక్ చేసుకోవాల్సిన ఏంటి? యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు 2 తరంగా చూసుకోవాలి. ఒకటి క్లైమ్స్ వాళ్ళు ఎలా ఇస్తున్నారు. సో క్లైమ్స్ ఎలా ఇస్తున్నారు అనేది హాస్పిటల్ డిఫరెంట్గా ఉంది. కొన్ని హాస్పిటల్స్ ఏమో హెచ్డిఎఫ్సి బాగున్నాయి అంటారు, కొన్ని హాస్పిటల్స్ స్టార్ బాగుందని చెప్తారు. సో ముందు హాస్పిటల్స్ నుంచి మనకి క్లారిటీ వస్తే అదొక ప్లస్ పాయింట్, ముందు తెలుసుకోవాలి. తర్వాత మనం చేరేటప్పుడు మనకి ఆల్రెడీ ఏదైనా డిసీజ్ ఉందా, తీసుకున్న టైంకి మనకి బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా అనేది వివరంగా చెప్తే మనకు అప్లికేషన్ ఫామ్లో అని రాస్తారు. ఒకవేళ కనుక మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఏంటంటే చిన్న టైంలో ఏదన్నా అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది అనుకోండి. సపోజ్ ఒక కస్టమర్ వచ్చాడు, ఇంకా 40 ఏళ్ళు ఉన్నాయి, కానీ ఇంకా 10 ఏళ్ల వయసులో అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది. అది చెప్పరు, అది ఎందుకు అవసరమా అనుకుంటారు, కానీ అది కూడా చెప్పాలి. సో మనకి చిన్న బాల్యం నుంచి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏదైనా ఆపరేషన్ జరిగినా కూడా మనం అవన్నీ కూడా నమోదు చేసుకోవాలి. ఎప్పుడైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో అది కూడా చెప్పాలి. హైట్ వెయిట్, ఇవాళ హైట్ వెయిట్ కూడా చాలా కీలకం అయిపోయింది. సో హైట్ వెయిట్ ప్రకారం కూడా మనకి అదే హైట్ వెయిట్ కనుక మ్యాచ్ కాకపోతే క్లైమ్స్ విజిట్ అవుతాయి. సో మనం ప్రాపర్గా హైట్ వెయిట్ ఇవ్వాలి. అలాగే మనకున్న డిసీజెస్ కానీ కరెక్ట్గా చెప్తే, ఒకవేళ బీపీ కనుక ఉంటే బీపీకి ఏ మెడిసిన్ వాడుతున్నాము అలా క్లియర్గా చెప్తే మాత్రం మనకి అవన్నీ ఎంటర్ అయితే సిస్టంలో, లేకపోతే క్లైమ్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. అయితే క్లెయిమ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఎర్లీ క్లెయిమ్, నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటారు. అంటే మనం పాలసీ తీసుకున్న 5 years లోపు కనుక వస్తే దాన్ని ఎర్లీ క్లెయిమ్ అంటారు. మనం తీసుకున్న పాలసీ 5 years తర్వాత వచ్చింది అనుకోండి, దాన్ని నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటారు. నాన్ ఎర్లీ క్లెయిమ్ కనుక జరిగితే, అంటే మనం పాలసీ తీసుకున్నాము, 5 ఏళ్ళ నుంచి కడుతున్నాము ఇన్సూరెన్స్ కంపెనీకి, అప్పుడు ఏదైనా వచ్చింది అనుకోండి, మీకు వితిన్ 2 minutes శాంక్షన్ అయిపోతుంది. మీకు ఏం క్వశ్చన్ అడగరు. ఒకవేళ మనం పాలసీ తీసుకున్నాం, 1 yearకే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, పాలసీ తీసుకున్న 1 yearకే ఏదైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే వాళ్ళు హోల్డ్ పెడతారు. ఇది నిజంగానే ఎప్పటి నుంచో ఉందా, వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి. సో వెంటనే శాంక్షన్ రాదు, ఒక 2 hours 3 hours కూడా పడుతుంది. వాళ్ళు చెక్ చేసుకుంటారు, క్రాస్ చెక్ చేసుకుంటారు. సో కాబట్టి ఎర్లీ క్లెయిమ్ వస్తే మాత్రం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా టైం తీసుకుంటుంది శాంక్షన్ చేయడానికి, అప్రూవల్ ఇవ్వడానికి. అదే కనుక నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే 5 years దాటిన కనుక ఉంటే మాత్రం కంపల్సరీగా వితిన్ 2 minutes మనకి అప్రూవల్స్ వస్తాయి. సో అలా అండి, బెస్ట్ మనం అయితే ఉన్నది చెప్పడం బెటర్ తీసుకునే టైంలో. సార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ ఏజ్ ఏంటి? బెస్ట్ ఏజ్ అంటే 30 years అండి. వాళ్ళు రేపు ఏంటంటే 30 years 25 years కూడా మనం తీసుకోవచ్చు. కొంతమంది అంటారు కంపెనీస్లో మాకు ప్రొవైడ్ చేస్తుందండి, మేము తీసుకోవాలి అంటారు. కానీ అండి, కంపెనీస్ ఇచ్చేది కంపెనీ కార్ లాగానే ఉంటుంది, మన సొంతంగా ఉంటే మన సొంత కార్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి. ఇందులో మనకి మెటర్నిటీ కూడా కవర్ అవుతుంది, అన్ని కవర్ అవుతాయి. సో 2 years కనుక వెయిట్ చేస్తే మెటర్నిటీ కవరేజ్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి అండి, ఇది ఒక్కళ్ళకి కాదు, అందరికీ ఇది హెల్ప్ఫుల్లే. సో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. అంటే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్ ఫ్యామిలీకి వస్తుందా, లేదంటే సింగిల్ పర్సన్స్ కూడా తీసుకోవచ్చా? 2 options ఉన్నాయండి. సింగిల్గా ఎవరన్నా మాకు ఎర్న్ చేసుకుంటున్నాము, మాకు ఓన్లీ కవరేజ్ కావాలంటే సింగిల్గా తీసుకోవచ్చు. కాదు మాకు ఫ్యామిలీ మొత్తం కవరేజ్ కావాలన్నా కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు జనరల్గా నార్మల్గా జాబ్ చేసుకునేటోళ్ళు ఉంటారు, సో అంటే తక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది శాలరీ. సో స్టార్టింగ్ పర్ మంత్ పెట్టుకోవచ్చా, అసలు ఎట్లా పెట్టుకోవచ్చు? ఇది యాక్చువల్గా ఉంటుందంటే ఏజ్ బట్టి ఉంటుందండి. చిన్న ఏజ్ వాళ్ళకి ప్రీమియం ఎక్కువ ఉండదు. సపోజ్ ఒక 25 years వాళ్ళు కనుక 10 lakhs పాలసీ తీసుకుంటే వాళ్ళకి 7,000 8,000 ప్రీమియం ఉంటుంది. అదే 40 ఇయర్లీ 7,000 కంటే ఉండదు. మన ఏజ్ 25 years కాబట్టి. ఇదే ఏజ్ కనుక 35 40 50 years వచ్చాయనుకోండి, అదే పర్సన్కి అదే 10 lakhs పాలసీకి మన దగ్గర 30,000 కట్టాల్సి వస్తుంది సంవత్సరానికి. సో కాబట్టి మన ఏజ్ని బట్టే మన ప్రీమియం పెరుగుతుంది. సో తక్కువ ప్రీమియం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అఫోర్డబుల్ చేసే పొజిషన్లోనే ఉంటుంది. మనం ఈవెన్ 10 lakhs పాలసీ తీసుకోవాలి. మనం కనుక హైదరాబాద్, బాంబే, కలకత్తా, చెన్నై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నామంటే మినిమంగా 10 lakhs పాలసీ తీసుకోవాలండి. టౌన్స్ ఉంటాయి, విలేజెస్ లాగా టౌన్స్ లాగా ఉంటాయి, కొన్ని సిటీస్ ఉంటాయి, విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట అయితే 5 lakhs పాలసీ తీసుకొని సరిపోతుంది. అంటే ఇప్పుడు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సేమ్ అంతతోనే స్టార్ట్ అవుతుందా సార్? ఇయర్లీ 7,000. ఎప్పుడైనా చూడండి, ఫాదర్ 30 years ఉండి, మదర్ 28 years ఉండి, కిడ్స్ కనుక 5 years 6 years ఉంటే అది ఫ్యామిలీ. ఫాదర్కి 50 60 years వచ్చి పిల్లలు ఆల్రెడీ 18 years దాటిపోయారు అనుకోండి, వాళ్ళని ఫ్యామిలీకి కన్సిడర్ చేయరు.
సపరేట్గా ఎవరి పాలసీ వాళ్ళు తీసుకోవాల్సిందే. ఓకే. అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నారు. ఆ. సో తర్వాత పిల్లలు పుడతారు కదా! సో పిల్లలకి కూడా కవరేజ్ వస్తుందా? బై డిఫాల్ట్ వస్తుందండి. ఎప్పుడైతే కనుక వైఫ్ హస్బెండ్ పాలసీ తీసుకున్నారనుకోండి, హ్మ్. ఫ్యూచర్లో వాళ్ళు పుట్టే పిల్లలు కూడా ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ కవర్ అయిపోతుంది. హ్మ్. పుట్టగానే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తున్నా కూడా కంపెనీ కవర్ చేస్తుంది. ఓకే. వాళ్ళకి పేరు పెట్టాక రెన్యూవల్ చేసే టైంలో ఆ పిల్లల్ని కూడా యాడ్ చేయాలి. ఓకే. అది న్యూ బోర్న్ బేబీ కవరేజ్ అంటారు. న్యూ బోర్న్ బేబీ కవరేజ్ అంటే ఒకవేళ తల్లికి కనుక కవరేజ్ ఉంటే ప్రాపర్గా, హ్మ్. రేపొద్దున పుట్టబోయే పిల్లలకి చూడండి, వాళ్ళు చిన్న పిల్లలకి పుట్టంగానే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హ్మ్. జాండిస్ రావచ్చు, హ్మ్. లేదా కొంచెం హార్ట్లో ఏదైనా హోల్ రావచ్చు, హ్మ్. అలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా కూడా వెంటనే మదర్కి కనుక ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందంటే అందులో 10% దాకా కూడా పిల్లలకి ఇస్తారు. ఓకే. సో అలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి మనం కనుక కలిసి కన్సిడర్ చేస్తే మనం క్లుప్తంగా వివరంగా చెప్తాము. హ్మ్. అప్పుడు ఏ పాలసీ కావాలో డిసైడ్ చేసి ఆ పాలసీ తీసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటో. సో మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాము సో నెక్స్ట్ ఎపిసోడ్లో. అండ్ ఇదండి ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.